హలో పోలీస్ అంకుల్, కొడతారు. ఈఎంఐ పాస్పోర్ట్ లేదు. చాలా డార్క్ కనిపిస్తున్నావు. ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. ఇట్లాంటి మోసాలు చాలా సార్లు చేసినావు. అక్కడ పోలీస్ అంకుల్స్ వెళ్ళి బ్లాక్మెయిల్ చేద్దాం. ఇది బాగుంది. నేను నీకు అబ్బాయిలకు సూట్ అవ్వదు. ఎల్లో కలర్ పనిచేస్తుంది. ఇది ఫలాఫల్లా లేదు, కాలాజాము లాగా ఉంది. మన స్టైల్లో ఏమైనా పాడరా చారి? నెదర్లాండ్స్ చూడు, సాటర్డే సండే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, సంవత్సరం తరబడి ఇంట్లో కూర్చోమన్నా కానీ కూర్చుంటాడు. ఈ మనిషిని ఎలాగైనా బయటకు తీసుకెళ్ళాలి కదా. హలో మిస్టర్ ఇంట్రోవర్ట్, బయటికి వెళ్దాం పదా. ఎప్పుడు వెళ్ళేదే కదా బయటికి. ఎప్పుడు వెళ్ళేదే కదా, వారంతా ఇంట్లోనే కూర్చున్నావు. ఇవాళ ఒక్కరోజే బయటికి పదా. ఇంకో మంచి ఏం లేవు కదా. లేడని వెళ్దాం. మంచి రెస్టారెంట్ ఉంది, బాగుంటుంది అంబియన్స్ కూడా. అలాగే సరదాగా సిటీ చూసొద్దాం. వెదర్ కూడా బాగుంది చూడు బయట. రెడీ అయ్యావుగా పదా. కమాన్ 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 లే. సరే లే. ఇంట్లో ప్రశాంతంగా కూర్చోగా. అక్కడ కూర్చుందో కానీ ప్రశాంతంగా రెస్టారెంట్లో, అక్కడ కూడా బాగుంటుంది. వెళ్దామా? తెచ్చుకో. హలో మైక్ చెకింగ్. 1 2 3 4 5 6 7 మేడం. 1 2 3 చాలు. మొత్తానికి మా వాడిని బయటికి తీసుకొచ్చిన. ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉండేది. ఏడ్చుకుంటే వచ్చిండు పాప. ఏంది ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉండేది? ఉదయం నుంచి మండే నుంచి ఫ్రైడే దాకా ఇంట్లోనే ఉంటావు. ఇంకా నీకేం ప్రశాంతత కావాలి? నేను ఇంట్లో కూడా ఉంటాను మళ్ళీ. అదే బాగుండేది. అది రీసెంట్గా చుట్టారా నెదర్లాండ్స్ ఫ్లాగ్? ఇంతకుముందు వచ్చినప్పుడు లేదు కదా నెదర్లాండ్స్ ఫ్లాగ్. We're almost there. ప్లేస్ బాగుంటుంది ఇది. చూడు బోట్స్. Per hour 3.7 euros. సాయిరామ్. పార్కింగ్ చాలా ఫుల్ ఉంది పార్కింగ్. హలో పోలీస్ అంకుల్, కొడతారు. ఈఎంఐ పాస్పోర్ట్ లేదు. ఎందుకు లేదు? నాకు ఉంది. అటు చూపించు. నేను మోసం చేసి లైడని తీసుకొచ్చాగా. నేను చేస్తానన్నా, ఇట్లాంటి మోసాలు చాలా సార్లు చేసినావు. అక్కడ పోలీస్ అంకుల్స్ ఇక్కడ ఎవరో 4 అమ్మాయిలు ఉంటే వాళ్ళతోటి ముచ్చట్లు పెడుతున్నాడు. ఏం పని ఆయనకి? జుట్టు ఆల్మోస్ట్ నెరిసిపోయింది. 4 అమ్మాయిలతో ముచ్చట్లు పెడుతున్నాడు. వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చెప్పారు, వెళ్ళి బ్లాక్మెయిల్ చేద్దాం. కొంచెం సన్నీగా ఉండేసరికి అందరు బయటకు వచ్చి మంచిగా చిల్లెత్తున్నారు. మళ్ళాగా నాలాగా నువ్వు బలవంత పెడితే బయటకు వచ్చు. ఏంటన్నా వెనక్కి తిరుగు. బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. నేను వెనక్కి టీషర్ట్ మీద ఏదో ఉంది, తిరుగు. మీ ఆఫ్ సబ్ కల్చర్స్ ఓవర్ యాక్షన్. నీకు బోట్ చూపిస్తా. అది అలా కూర్చొని బోట్లు వేసుకొని మధ్యలో బీర్ బాటిల్ పెట్టుకొని స్నాక్స్ పెట్టుకొని 4 చీజ్ ముక్కలు పెట్టుకొని మంచి కనబడదు. ఇలా బాగుందా? బాగుంది. వాళ్ళ వెదర్ అయితే మరీ చలిగా లేదు. నువ్వే డార్క్ కనిపిస్తున్నావు. ఎలా ఉంటే అలాగ కనిపిస్తుంది. నేను చూడు తెల్లగా కనపడుతుంది. ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాని మెయిన్ డోర్ ఏదో కనుక్కోవడానికి మాకు ఒక 10 minutes పట్టింది. ఎందుకో వెళ్తాం కదా, చూపిస్తా. ఇదే పాకోసియో. ఇటు తిప్పు. ఇది నేను చెప్పిన రెస్టారెంట్. ఇట్స్ కాల్డ్ పాకోసియా. తీసేసా.
తెగ చెప్తున్నావు ఫుడ్ బాగోపోవాలి నీకు ఉంటుంది చెప్తున్నా. ఇది మెయిన్ డోర్, లోపలికి వెళ్దాం. బా మెయిన్ డోరా? లక్కీగా ఎవరు లేరు, లోపలికి చెప్తా. సో ఇది రెస్టారెంట్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాము. రెస్టారెంట్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాము. ఇక్కడ మాకు మెయిన్ డోర్ ఏదో తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇది డోరు. యాక్చువల్గా ఇది రూమ్లోకి వచ్చాం కదా, ఇక్కడ నుంచి లోపలికి ఎలా వెళ్ళాలో తెలియలేదు మాకు. ఏంటి ఈ బీరువానే? ఓకే, ఈ షెల్ఫే మెయిన్ డోరా? ఇది బీరువా అనుకొని ఇక్కడ ఫోటోలు దిగాము, వీడియోలు తీసుకున్నాము, అన్ని చేసాము. ఒక 10 నిమిషాల తర్వాత లోపల నుంచి ఎవరో బయటకు వచ్చారో అప్పుడు అర్థమైంది ఇది మెయిన్ డోర్. రెస్టారెంట్ లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ డోర్. చూపిస్తుందా? ఓకే, ఇది ఎంట్రన్స్ డోర్. ఇది ఓకే, షెల్ఫ్ లాగా ఉంది. కాకపోతే యాక్చువల్గా ఇది కబోర్డ్. ఇది కబోర్డ్ని ఎంట్రన్స్ దగ్గర పెట్టాం. రెడ్ వెల్వెట్ క్యాపుచినో అంట. రెడ్ వెల్వెట్ క్యాపుచినో అంట. బాగానే ఉంది, ప్లేస్ బాగానే ఉంది అండి. అలా ఉంటుంది. మనం సెలెక్ట్ చేసి పార్కింగ్ టికెట్ నలిగిపోతుంది నీ పాకెట్లో, బ్యాగ్లో. చీజ్ ఏ విషా థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఏది బాగుందో చూసి అది ఇస్తా. ఏది ఇది మ్యాంగో ట్యాంగో. ఇది బాగుంది. ఇది నీకు. నేను అదే ఆర్డర్, మ్యాంగో ట్యాంగో నేను ఆర్డర్ చేసింది. నువ్వు ఇది ఆర్డర్ చేసావు. ఫస్ట్ నేను మ్యాంగో ట్యాంగో అని చెప్పిన. కొంచెం ఉండాలి. ఫస్ట్ లెమనైడ్స్ అని చెప్పా. ఫస్ట్ అదే. ఎప్పుడు చూసినా కదా ఏది బాగుంటే అది తీసుకుంటావు. అయినా నీకెందుకు మ్యాంగో ట్యాంగో? అబ్బాయిలకు సూట్ అవ్వదు ఎల్లో కలర్. ఇగో ఇది తీసుకో, బాగుంటుంది. ఎట్లుంటుందో ఇది. ప్లెయిన్ ఉంది. ఇది బాగుంది. కొంచెమే తాగాలి, ఎక్కువ తాగకూడదు. చాలు 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 చాలు. ఏంటి దీన్ని ముంచుకొని తినాలా ఇలాగా? షో ఆఫ్ నీలాగా. ఇదేంటి? ఇదా? ఇది పీటా ఫలాఫల్. పీటా అంటే ఇక్కడ ఈ బ్రెడ్ని పీటా అంటారు. సో ఇది టర్కిష్ వాళ్ళ స్టైల్ బ్రెడ్ అనమాట. అది ఫలాఫల్ అంటే నాకు తెలిసిందే వెజ్ అది. సో దట్ ఈస్ వెరీ వెజ్ వెజ్ వెజ్. అందులో చికెన్ లాంటి అందమైన పదార్థాలు ఏం లేవు, ఓన్లీ వెజ్. ఇది దిస్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ చికెన్ బావు బన్ అంటారు దీన్ని. ఇది యాక్చువల్గా ఏషియన్ స్టైల్ బన్ అనమాట. ఇది వెరీ సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో ఏదో సాస్ కూడా ఇచ్చారు, స్పైసీ సాస్. అట్లే తినేద్దాం. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. యావరేజా బాగుందా? ఏంటి యావరేజా బాగుందా? ఓకే, అబవ్ యావరేజ్. నీ ఫుడ్ ఎలా ఉంది? తింటానే ఉన్నాడు పందిలాగా. బాగుంది. ఇది అయిపోయి ఒక ప్యాన్ కేక్స్ ఆర్డర్ చేద్దాం. ఇది అయిపోయి ఒక ప్యాన్ కేక్స్ ఆర్డర్ చేద్దాం. నా వల్ల కాదు తల్లి, నువ్వే తిని. నేను తింటా. బాగుంది, అదిరిపోయింది. ఓకే.
గుడ్ ఫుడ్ అంటే గుడ్. ఇది ఫలాఫల్లా లేదు, కాలాజాము లాగా ఉంది. చూడగానే నోరు ఊరుతుంది, స్వీట్ లాగా. నేను గులాబ్ జామున్. గులాబ్ జామ్ మే హిందీ మే కాలా జాము బోల్తా. సరే సమజ్తా సమజ్తా సమజ్ గయా. సమజ్ గయా. నువ్వు నేనే మాట్లాడుకోవాలి హిందీ గురించి. ఈ షోకులు అయిపోతే వెళ్దాం ఇంకా ఇంటికి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆగు, వీడియోలో మళ్ళీ మంచిగా పడద్దా? వీటి మంచిగానే ఉందా, పిచ్చి పిచ్చి ఉందా? మంచిగా ఉంది. అనవసరంగా తెచ్చా జాకెట్, అనవసరంగా తెచ్చా జాకెట్. పట్టుకో చేత్తో, ఏం కాదు. నువ్వు మోస్తావా? లేదంటే బ్యాగ్ పట్టుకో. రాబోయ్. ఎటు నుంచి రావాలి? ఇరుక్కుపోయా నేను. స్టేర్స్ బాగుంది కదా, కొంచెం పైకి వెళ్ళు. మళ్ళీ మన కబోర్డ్ రూమ్ వచ్చి అలా ఉన్న కళాఖండం చూపిస్తా ఇప్పుడు. ఏ నోట్స్ ప్లే చేయమంటావు? హైయర్ నోట్స్, అక్కడ ఉన్న నోట్స్ విలేజ్. సరే పంచి షూట్ చెయ్యి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కట్ అవ్వకూడదు ఏది కూడా. గుర్తు తెచ్చుకుంటున్నా సాంగ్ వస్తే గుర్తు తెచ్చుకోవడానికి. పనిచేస్తుంది ఇది. పొంగిపోతుంది నీ తలపులలో ఎదరహాసం. మన స్టైల్ ఏమైనా పాడరా చారి? అది ఎందుకు పాడేస్తావు? మళ్ళీ డబ్బులు కట్టించుకుంటారు రా. లే నడు, సో పిల్ల నడు. మర్యాద చెప్పాగా. నీకు గుర్తుందా లాస్ట్ టైం అటెల్లి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ అయితే పద. అదే పదా. ఎటు ఐస్ క్రీమ్? అటా ఇటా? రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలి? జీబ్రా క్రాసింగ్ దగ్గర క్రాస్ చేయాలి, కానీ జీబ్రా క్రాసింగ్ లేదు ఇక్కడ. వెయిట్ సైకిల్ ఇస్ కమింగ్. పెద్ద క్రాస్ చేస్తున్నారు. ఇలా చేయకూడదు, తప్పు. కానీ అందరూ చేస్తున్నారు. జీబ్రా క్రాసింగ్ లేదు ఇక్కడ. నన్నే తీయాలి వీడియో, అటు ఇటు నా అమ్మాయిలు తీయకూడదు వీడియో. నిన్నే తీస్తున్నా, సరేనా? ఇక్కడ అమ్మాయిలు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని కనిపిస్తారు కదా అని చెప్పి అలా నేను వీడియో తీయకూడదు. వాళ్ళని చూస్తా తీయను. ఐస్ క్రీమ్ షాప్ క్లోజ్ చేసింది. అవునా? కష్టంలే. సరేలే వద్దులే, వెళ్ళిపోదాం పదా. ఇట్స్ ఓకే, వాళ్ళ పందిలా బాగా తిన్నా. హలో, వాట్ ఈస్ నెక్స్ట్ ప్లాన్? కొంచెం చెట్లు ఉన్నాయి, వెండిమిల్ ఉంది, వెండిమిల్ దగ్గర కూర్చుందాం. నీకు వెండిమిల్ స్టోరీ ఇంకా చెప్పాలా? చెప్తా పదా. ఇక ఎందుకు కాక్స్? ఎలా ఉంది? యాస్టీజ్ లేపేసినట్టే ఉంది. నేనే కొనుక్కున్నా ఇవి నా కోసం అని. బర్డ్స్, సీగల్స్ ఉన్నాయి. బట్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఎండ ఉండేసరికి. అక్కడికి వెళ్ళి కూర్చుందాం దా. కూర్చో, కాసేపు ఆగి వెళ్దాం. ఓకే. కొత్తగా ఫ్లాగ్ ఎందుకు పెట్టారు? బాయ్ అంకుల్. బాయ్. ఇది ఎప్పుడు కట్టారు?
1743లో పెట్టారు. దీనికి ఆల్మోస్ట్ 400 ఇయర్స్, 400 సంవత్సరాల క్రితం కట్టారు. దీన్ని ఎందుకు వాడేవాళ్ళు తెలుసా అప్పట్లో? ఎందుకు? మనకి ఇండియాలో పిండి మరలు ఉంటాయి కదా, సో సేమ్ దానికోసమే వాడేవాళ్ళు అనమాట. జస్ట్ పిండి బట్టి ఇప్పుడు ఇది లెయిడెన్ సిటీ కదా, ఈ సిటీలో ఉన్న జనాలందరికీ ఫుడ్ సప్లిమెంట్ కోసం అనమాట. అంటే దీని మీద బతికేవాళ్ళు అందరూ. దీని నుంచి పిండి జనరేట్ అవుతుంది, పిండి మర చేస్తారు. బ్రెడ్ కానీ రోటీ కానీ రొట్టెలు కానీ రోటీ చేసుకునేవాళ్ళు. వాటితోటి వీళ్ళు బ్రెడ్స్ చేసుకోవడం, ఇంకా ఏదో ఒకటి వాళ్ళకి తోచింది చేసుకొని బతికేవాళ్ళు అనమాట. 400 సంవత్సరాల నుంచి ఇది స్టిల్ ఇంకా ఆడుతుందంట, స్టిల్ రన్నింగ్. అప్పుడు మనకి ఊతోపులో కూడా మనం ఉండే ఏరియాలో అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అక్కడ పిండి మర పట్టించి అమ్ముతుంటారు. ఇవి ఎట్లా రన్ అవుతుంది తెలుసా? విండ్ వల్ల. ఎస్, అందుకే విండ్ మిల్స్ అంటారు. తెలీదా నీకు? డబ్బా పాలా? సర్లే, అమ్మాయిని చూసింది, ఇటు తిరుగు. మొత్తం రికార్డ్ అయింది. మొహం చెప్పేసరి కిలోటి పట్టుకో. అమ్మయ్య, వేసుకున్నది లేదు, పెట్టేది ఎందుకు? టైంపాస్. ఈ బిల్డింగ్ చూసారా? 1878లో కట్టిన బిల్డింగ్. చెక్కు చెదరలేదు, ఇంకా చాలా నీట్గా ఉంది. గంట నుంచి తిరుగుతున్నాము, ఎటు తిరిగినా వెండి మిల్లే కనిపిస్తుంది. అవును, అంతగా ఉంది మరి, గాలి గోపురం లాగా. చాలా వెళ్దాం ఇంకా. బాయ్ చెప్పు విండ్ మిల్కి. ఓకే, బాయ్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.